హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 10 రోజుల్లో కుంభరాశి వారి జాతకులు చిత్ర విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కోబోతూ ఉన్నారు. తత్ఫలితాన్ని అస్సలు మీరు ఊహించి ఉండరు. గుండెలు బాదుకొని ఏడుస్తారు, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే ఈ రాశి వారు వీటికి ప్రాధాన్యత ఇస్తారు కనుక. కుంభరాశి వారికి ఇటువంటి చిత్ర విచిత్ర పరిస్థితి ఎదురు కావడానికి కారణమో గ్రహ సంచారము. గురుగ్రహం వృషభంలో సంచారం వల్ల ఇటువంటి విపత్కర పరిస్థితులు సంభవించబోతున్నాయి. కుంభరాశి వారి జాతకులు మరో 10 రోజుల్లో ఇటువంటి సంఘటనలు ఖచ్చితంగా మీ దృష్టికి వస్తాయి. కానీ వీటిని మీరు అస్సలు గ్రహించలేకపోతారు. కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాన్ని, నిజాన్ని గ్రహించలేని గుడ్డివారు అయిపోతారు. నమ్మలేని పరిస్థితుల్లో మీరు ఉండిపోతారు. గ్రహాల గమనం రీత్యా ఇటువంటి అననుకూల ఫలితాలు దక్కబోతూ ఉన్నాయి. అలాగే గురుగ్రహ సంచారం వృషభ రాశిలో ఉండడం ద్వారా వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కూడా చూడబోతున్నారు. కానీ ఆర్థిక పరంగా చూస్తే గనక కుంభరాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఈ ఒక్క విషయంలో తప్పితే అన్ని విషయాల్లో కుటుంబ పరంగా, ఆరోగ్య పరంగా, ఆర్థిక పరంగా, వృత్తి పరంగా ఏ రంగాల్లో ఉన్న కుంభరాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులకు రానున్న 10 రోజుల్లో ఎన్నో రకాల హెచ్చు తగ్గులు ఉంటాయి. గొప్పతనం ఏమిటంటే గనక సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు పరిసర పరిస్థితులను పరిగణలోకి తీసుకోలేకపోతారు. నిర్ణయాధికారం మీ చేతి నుండి జారిపోతుంది. ఎందుకు అన్నట్లయితే గనక అన్నింటిలో స్థిరత్వం ఉంటుంది కుంభరాశి వారి జాతకులకు. వీరి యొక్క ఆలోచనలు కూడాను ఎల్లప్పుడూ సరళతరంగా ఉంటాయి. ఎవరైనా ఏదైనా సమస్య అని వీరి గుమ్మం తొక్కితే ఖచ్చితంగా న్యాయం మాత్రమే చేసి పంపిస్తారు. కానీ పరిస్థితులు ఇప్పుడు అననుకూలంగా ఉన్నాయి. గురుగ్రహ సంచారం వృషభ రాశిలోకి పయనంతో ఇటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. నిజాలను అన్వేషించలేరు. నిజం మీ ముందు కనిపిస్తున్నా కూడాను 2 డైరెక్షన్లో విషయాన్ని ఆలోచిస్తారు. తప్పు దోవ వైపే మీ యొక్క అంగీకారం, మద్దతు ఉండబోతూ ఉన్నది. ఆ విషయం మీకు కూడా తెలియదు, మీ మనసుకు కూడా స్ఫురించదు. ఎందుకు అన్నట్లయితే గనక కుంభరాశి వారి జాతకులు ఎల్లప్పుడూ కూడాను ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. 1కి 10 సార్లు ఆలోచించాకనే తన యొక్క నిర్ణయాన్ని ఎదుటి వారికి తెలియచేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు మీ కంటి ముందుకు కనిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడాను న్యాయ అన్యాయాలు మీరు అస్సలు బేరీజు వేసుకోలేకపోతారు. ఎందుకు అన్నట్లయితే గనక మీ చుట్టూ ఉన్నటువంటి వారు అందరూ కూడా మీ ఆప్త మిత్రులు అయిన వారే అవుతారు. వారిలో ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేది తెలుసుకోలేకపోతారు. శత్రువులను పసిగట్టలేకపోతారు. మిమ్మల్ని దెబ్బతీసేందుకు శత్రువులు రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే పరిస్థితులు ఇప్పుడు వారికి అనుకూలంగా మారాయి. సంఘంలో మీ యొక్క కీర్తి, గౌరవం, ప్రతిష్టలను వెనక్కి లాగేసే చందాన వారు ఎన్నో క్రియలు చేస్తారు. అయితే ఇప్పుడు వారి యొక్క క్రియలు కూడా సత్ఫలితాలు ఇవ్వబోతున్నాయి. అసలు ఏం జరగబోతుంది అంటే గనక ఎదుటి వారికి సహాయం చేయాలి అని చెప్పి కుంభరాశి వారి జాతకులు సహాయం చేద్దాము అని వెళ్లి మీ యొక్క ప్రమేయం లేకుండానే అక్కడ ఇరుక్కుపోతారు. అయితే ఆ యొక్క మధ్యవర్తిత్వం కూడా అయిన వారి మధ్యలో జరగడం గమనార్హంగా చెప్పడం జరుగుతుంది. ఇద్దరు అయిన వారే, కానీ మీరు ఎప్పుడు కూడా మంచి వైపు నిలబడాలి అనుకుంటారో. తమ్ముడు తనవాడు అయినా కూడా ధర్మం తప్పకూడదు అనే విషయము కుంభరాశి వారికి చాలా బాగా ఎరుక. అందుకని నిజం వైపే నిలబడదాము అనుకుంటారు. కానీ మీ కళ్లకు గంతలు కట్టేలాగా శత్రువులు ప్రయత్నిస్తారు. వారి యొక్క ప్రయత్నాలు సాకార దిశగా అడుగులు వేస్తాయి. మీరు 2 డైరెక్షన్లో కూడాను తప్పునే ఎంచుకోబోతున్నారు. మీ నిర్ణయం తప్పు కాబోతుంది. అందుకని అయిన వారిని దూరం చేసుకోబోతూ ఉన్నారు. బంధాలను దూరం చేసుకుని బాధపడతారు. కుంభరాశి వారి జాతకులకు బంధాలు అన్నా, అయిన వారు అన్నా కూడాను మక్కువ ఎక్కువ. బంధాలు పెంచుకునేందుకు ఎల్లప్పుడూ కూడా తహతహలాడుతూ ఉంటారు.
నిజంగా కుంభరాశి వారి జాతకులకు ఇది చేదు వార్త. కావున ఏమిటంటే గనక ఎవ్వరిని నమ్మొద్దు, దూరంగా ఉండండి. ఇప్పటి ఈ పరిస్థితుల్లో మరొక 10 రోజుల్లో మీరు ఎవరు కూడాను ఎవరి యొక్క తగాదాల్లో తలదూచే ప్రయత్నం చేయొద్దు. మొదటగా విషయం మీ దాకా వచ్చినా కూడాను వారి యొక్క విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు. మిమ్మల్ని పిలిచి ప్రాధేయపడినా కూడాను మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉండే ప్రయత్నమే చెయ్యండి. మొదటగా మీరు తప్పించుకునే ప్రయత్నం చేయండి. సాధ్యపడనప్పుడు ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఇలా చేయలేని తరుణంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ రాశి వారి జాతకులకు మరొక 10 రోజుల్లో ఈ యొక్క ఇబ్బంది తప్పితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. శత్రువులు మిమ్మల్ని అస్సలు ఇక ఏ విషయంలో కూడా ఇబ్బంది పెట్టలేరు. వ్యాపార పరంగా కావచ్చు, ఆరోగ్య పరంగా కావచ్చు, వృత్తి పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, అన్నింటా కూడా కుంభరాశి వారి జాతకులకు గురు సంచార రీత్యా వృషభ రాశిలోకి మీ యొక్క జీవితం చాలా వరకు కూడాను ఆర్థిక పరంగా వడివడిగా అడుగులు ముందుకు వేస్తుంది. ఇబ్బందులు అనేవి చాలా వరకు కూడాను తగ్గుముఖం పట్టేస్తాయి. ఎంత పెద్ద సమస్య అయినా కూడాను ఆ యొక్క సమస్యకు సానుకూల ధోరణితో పరిష్కారం కనుగొంటారు. ఇక నిరుద్యోగులకు ఆశాజనకమైన వార్త, మీరు నచ్చిన మెచ్చిన ఉద్యోగం దొరుకుతుంది. అలాగే చిన్న ఉద్యోగం అయినా కూడాను ఆ యొక్క ఉద్యోగాన్ని భవిష్యత్తులో ఇంకా వరకు కూడాను బాగు చేసుకుని ఉన్నత స్థితికి వెళ్లేటటువంటి అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది. భవిష్యత్తు బాగుంటుంది. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి మీరు నూతనంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి అనేక బ్రాంచ్లను మొదలు పెట్టే ఆలోచన చేస్తారు. మీ యొక్క ఆలోచన చాలా వరకు కూడాను సరళతరం కాబోతూ ఉన్నది. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. మీరు పెట్టిన చిన్న పెట్టుబడే ఊహించని లాభం తెస్తుంది. ఉద్యోగం చేసుకోవచ్చు కదా, వ్యాపారం ఎందుకు అని మిమ్మల్ని వెనక్కి లాగిన వారు సైతం మీరు వ్యాపారం చేసి అందులో దిగ్విజయంగా అడుగులు ముందుకు వేయడం చూసి ఔరా అనక మానరు. కాకపోతే కొంచెం మానసిక స్థైర్యం, ధైర్యం ఉండాలి. కుంభరాశి వారి జాతకులు ఎక్కువగా ఆధ్యాత్మికంగా బలంగా ఉంటారు. దేవుణ్ణి తలచుకోకుండా ఏ పని మొదలు పెట్టరో. భగవంతుని అనుగ్రహం ఇప్పుడు కలగబోతుంది. అయితే రాబోయేటటువంటి ఈ చిన్న చిన్న ఇబ్బందులు, అదే విధముగా మీకు రాబోతున్నటువంటి గ్రహస్థితి నీచంగా ఉండడం ద్వారా వచ్చే ఈ పెను విధ్వంసం సమస్య నుంచి బయటపడడానికి ప్రతిరోజు కూడాను ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్ర జపం పారాయణం చేయడం ఉత్తమం. అలాగే ఈ రాశి జాతకులు బెల్లం ముక్కను తీసుకుని పావు కేజీ కన్నా ఒక 100 గ్రాములు పెచ్చుగా ఉండేట్టుగా, అంటే పావు కేజీ పావు బెల్లాన్ని తీసుకొని ఎక్కడైనా రహస్య ప్రదేశానికి వెళ్లి ఆ బెల్లాన్ని గొయ్యి తీసి పాతి పెట్టండి. మీకు ఏర్పడబోయేటటువంటి నెగటివ్ పరిస్థితుల నుంచి ఈ విధంగా చేయడం ద్వారా బయటపడతారో, శత్రువులు తగ్గుముఖం పడతారో. అదే విధముగా మీరు ఏమిటంటే గనక చిటికెడు పసుపును వేసుకుని ప్రతిరోజు స్నానం చేసే నీటిలో స్నానం చేయండి. ఇలా పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ ఇంట్లో ఒంట్లో ఉన్న నరదిష్టి మొత్తం పారిపోతుంది. అలాగే కుంభరాశి వారి జాతకులు మీరు ఏమిటంటే గనక ఇబ్బందులు వస్తాయి, కానీ ఆత్మస్థైర్యంతో ఉండాలి. ఇలా ఆత్మస్థైర్యం కలగాలి అంటే వీలు కుదిరినప్పుడల్లా దగ్గరలోని దేవాలయంలో శివాలయం కానీ, లక్ష్మీదేవి ఆలయం కానీ, హనుమాన్ ఆలయానికి గాని వెళ్లి అక్కడ కాసేపు కూర్చొని దర్శనం అయిన తర్వాత హనుమాన్ చాలీసా పఠన పారాయణం చేయండి. లేకపోతే యూట్యూబ్ లో అయినా పెట్టుకుని వినే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే మానసిక స్థైర్యం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, రానున్న 10 రోజుల్లో రాబోయే ఇబ్బంది గురించి కుంభరాశి వారి జాతకులు ఏ మాత్రం జంకాల్సిన అవసరం లేదండి. భగవంతుని ఆరాధన చేసుకోండి. అలాగే ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.